నిరంతర స్తోత్రుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ వాక్యం నుండి ప్రతి ఒక్కరికి శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుడు ప్రతి కుటుంబాలతో మాట్లాడే శ్రేష్టమైన వర్తమాన విధంగా పీచుల వృక్షము అనే వృక్షము ద్వారా ఈరోజు మాటలు ఆశపడుతున్నాం. ఏ వృక్షం అండి? నాతో చెప్పండి. పీచుల వృక్షము. ఇంగ్లీష్ లో దీన్నే టామరిస్క్ ట్రీ అంటారు, లేదా సాల్ట్ కేడర్ అని పిలుస్తారు. అంటే ఉప్పు దేవదారు వృక్షము. పరిశుద్ధ లేఖనం అక్కడ చూడగలమంటే ఆదికాండం 21 అధ్యాయం 33 వచనం చూస్తే, ఆదికాండం 21 అధ్యాయం 33 వచనం నేను చదువుతుంటాను, మీరు కూడా బైబిల్ తెరిచి నాతో పాటు ఏకీపించండి. అబ్రహాము దేశోదలోను ఒక పీచు వృక్షము నాటి అక్కడ నిత్య దేవుడైన యెహోవా పేరట ప్రార్థన చేసెను. మరోసారి చదువుతూ చూడండి. అబ్రహాము బేషరాబాదులో ఒక పీచు వృక్షము నాటి అక్కడ నిత్య దేవుడైన యెహోవా పేరట ప్రార్థన చేసిన అబ్రహాము ఒక వృక్షము నాటాడు. ఆ వృక్షం పేరే పీచుల వృక్షము. ఈ పీచుల వృక్షము మనకి ఎక్కడ దొరుకుతుందంటే పశ్చిమ అమెరికా దేశంలో దొరుకుతూ ఉంటాయి. అలాగే ఆఫ్రికా ఖండంలో ఈ పీచుల వృక్షం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ పీచుల వృక్షం అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఈ వృక్షము ఒక పీచుల కింద ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి దీనికి పీచుల వృక్షము అనే పేరు వచ్చిందండి. ఎవరి ఇంట్లో అయితే ఈ పీచుల వృక్షం ఉంటుందో అక్కడ దేవుడు అద్భుతాలు జరుగుతాయండి. అలాగే ఇప్పుడు అయ్యగారు ఆ వృక్షం ఎక్కడంతో చెప్పండి, వెళ్ళి తెచ్చుకుని మా ఇంటి ముందు వేసుకుంటాం చెప్పకండి. ఎందుకంటే అలాంటివి మనం నమ్మకూడదు. అయితే ఒకసారి అలాగే ఒక సహోదరులకు ఫోన్ చేసి, అయ్యగారు ఒకసారి మా ఇంటికి వచ్చి ప్రార్థించేయండి అన్నది. ఎందుకమ్మా అన్నాను. మా ఇంట్లో ఒక మొక్క వేసాం అయ్యగారు, ఒక ప్లాంట్ వేసాం. ఆ ప్లాంట్ బాగా అభివృద్ధి అయ్యి చాలా పెద్దది అయిపోవాలి అన్నాను. ఏ ప్లాంట్ అమ్మా అన్నాను. మనీ ప్లాంట్ వేసాను అయ్యగారు అన్నది. ఏ ప్లాంట్? మనీ ప్లాంట్. అంటే పెద్దది అయిపోవాలంట. పేరేంటి? మనీ. అంటే ఆ మొక్క ఏం చేస్తుంది అంటే వాళ్ళకి మనీ ప్లాంట్ మనీ ఇస్తుందండి, ఇవ్వదు కదా. ఇదంతా మూఢనమ్మకాలండి. కుమార మనం నమ్మవలసింది ఏసైనే. అయితే ఈ పీచుల వృక్షాన్ని దేవుడు ఎందుకు నాటమాడు అబ్రహాముని? ఇక్కడ అబ్రహాం పేరు పెట్టాడు దేవునికి, నిత్య దేవుడని యెహోవా. హల్లెలూయా. ఎక్కడ కూడా అబ్రహాం పేరు వాడలేదండి, ఎందుకంటే నిత్యం ఉండే దేవుడు ఆయన అని చెప్పి ఆ వృక్షము నెడగా ప్రార్థన చేశాడు. అయితే ఈ వృక్షంకి ఒక ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయండి. 4 లక్షణాలు ఉన్నాయి. ఈ వృక్షం అంట మొట్టమొదటిగా ఇది ఎల్లప్పుడూ పచ్చగా ఉండే వృక్షం అంటండి. ఇది ఎల్లప్పుడూ పచ్చగా ఉండే వృక్షం. సింబల్ ఆఫ్ ఎటర్నిటీ. ఇప్పుడు పచ్చగానే ఉంటుంది. రెండోది శాంతి సమాధానానికి సూచనగా ఉంది. ఇట్ ఇస్ సింబల్ ఆఫ్ పీస్ అండ్ లవ్. ది సింబల్ ఆఫ్ పీస్ అండ్ లవ్. అలాగే ఈ వృక్షము దేనికి సాదృశ్యంగా ఉందంటే ఇట్స్ ద సింబల్ ఆఫ్ కూల్నెస్. చల్లదనానికి సాదృశ్యంగా ఉంది. నాలుగోది బలానికి సాదృశ్యంగా ఉంది. ది స్ట్రెంగ్త్ ఆఫ్ సింబల్. మొట్టమొదటిగా ఏం చెప్పానంటే ఇట్స్ ద సింబల్ ఆఫ్ ఇటర్నిటీ, అంటే పచ్చదనానికి సూచన. రెండోది ఇట్స్ ద సింబల్ ఆఫ్ పీస్, శాంతికి సమాధానానికి సూచన. మూడవది ఇట్స్ ద సింబల్ ఆఫ్ కూల్నెస్, చల్లదనానికి సూచన. నాలుగవది ఇట్స్ ద సింబల్ ఆఫ్ స్ట్రెంగ్త్. ఈ 4 అంశాలు ఈ వృక్షంలో ఉన్నాయండి. అదేవిధంగా ఈ వృక్షపు పళ్ళు తింటే అంటే గ్యాస్ట్రిక్ రాదంటండి. ఈ వృక్షపు పళ్ళు తింటే ఏం రాదు? గ్యాస్ట్రిక్ రాదు. అలాగే ఈ వృక్షపు పళ్ళు తింటే అంటే డయాబెటిక్స్ రాదండి. అంటే ముఖ్యంగా ఈ వృక్ష పళ్ళు తింటే షుగర్ కంట్రోల్ అనేది, షుగర్ రాదంటండి. మూడోది ఈ వృక్ష పళ్ళు తింటే అంటే దంత సమస్యలు ఉండవంటండి.
అంటే క్యావిటీస్ ఫామ్ అవ్వు, డెంటిస్ట్ ఉపయోగపడుతుంది. అంటే ఈ వృక్షం వల్ల ఎన్నో, అందుకనే అబ్రహాం అనేది దేవుడు ఈ వృక్షాన్ని నాటమన్నాడు, నాటిన ప్రార్థించేయమన్నాడు. కుమార్తె ఈ వృక్షము ఎన్నో ఆధ్యాత్మిక సూచనగా ఉంది. ఈ వృక్షంలో ఉన్న గొప్పది ఏంటంటే, మొట్టమొదటిగా ఇట్ ది సింబల్ ఆఫ్ ఎటర్నిటీ, అంటే పచ్చదనానికి సూచన. ఏ కాలమైనా, ఎండాకాలం కావచ్చు, వర్షాకాలం కావచ్చు, శీతాకాలం కావచ్చు, ఏ కాలమైనా సరే ఈ వృక్షం ఎప్పుడు పచ్చగానే ఉంటది. ఈ వృక్షం అనేది ఎప్పుడు ఎండిపోదండి, నిరంతరము పచ్చగుండే చెట్టు. హల్లెలూయా. క్రైస్తవుల జీవితంలో కూడా మనం ఇప్పుడు కూడా పచ్చగానే ఉండిపోవాలి. మూడు బారిపోయిన జీవితాలు మన జీవితంలో ఉండకూడదండి. ఎండిపోయిన జీవితం వలె మన జీవితాలు ఎప్పుడు ఉండిపోకూడదు. దేవుడు అన్నాడు, మీరు ఎప్పుడు పచ్చగా ఉండాలి అంటున్నాడు. ఎప్పుడు చిగురించే వరకు ఉండాలి తప్ప ఎండిపోయే చెట్టు వల్ల మనం ఉండకూడదని వాక్యం సెలవిస్తూ ఉంది. మనం ఎప్పుడు పచ్చగానే ఉండాలి, మనం ఎప్పుడు చిగురించే వరకు ఉండాలి. ఎప్పుడు మనము దేవునికి ఫలించడు కొమ్మగానే ఉండాలని యేసయ్య ఆశపడుతూ ఉన్నాడు. అయితే ఎవరు ఫలించగలరు, ఎవరు పచ్చగొనగలరంటే, చూడండి యోహాను సువార్తలో ఒక శ్రేష్టమైన మాట చూపిస్తాను. చూడండి యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నాను. బైబిల్ తెరవండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఎవడో నా యందు నిలిచియుండునో, నేను వాని యందు నిలిచియుందునో, వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చెయ్యలేరు. ఆమె చెప్తాం. ఈ మాట అందరూ చెప్తారు ఒకసారి. ద్రాక్షవల్లి నేను, తీగులు మీరు. ఎవడో నా యందు నిలిచియుండునో, నేను వాని యందు నిలిచియుందునో, వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చెయ్యలేరు. ఆమె చెప్తాం. వండర్ఫుల్ వర్డ్ అండి. ఏమంటున్నాడు? ద్రాక్షవల్లి నేను, తీగులు మీరు. ఎవడైతే నా యందు నిలిచి ఉంటాడు, నేను వాని యందు నిలిచి ఉంటాను, వాడే బహుగా ఫలిస్తాడు. క్రైస్తవులుగా పిలబడుతున్న మనం దేవుళ్ళు నిలిచి ఉండాలి, దేవుడు మనలో నిలిచి ఉండాలి. ఎవరైతే యేసుతో సహవాసం కలిగి ఉంటారో, ఎవరైతే యేసుతో అంటిపెట్టుకుని ఉంటారో, యేసుతో కలిసి ఉంటారో, వారు బహుగా ఫలిస్తారు. ఆమె చెప్తాం. మనం బహుగా ఫలించాలి అంటే, మనం బహుగా అభివృద్ధి చెందాలంటే, బహుగా మన దేవుళ్ళు ఎదగాలంటే, మనము ఖచ్చితంగా ఏ విధంగా ఉండాలి? దేవుల్లో బహుగా ఫలించే వరకు ఉండాలి. అలా ఫలించాలంటే మనము యేసులో జీవించాలి. మనం వేరుగా ఉండి ఏమి చేయలేం. ఈ లోకంలో ఫలించాలంటే మనం యేసుతో కలిసి. చాలా మంది అనుకుంటారు కదా, నాకు బోల్డ్ బలం ఉంది, శక్తి ఉంది, అందం ఉంది, చదువు ఉంది, కాబట్టి నా బలముతో ఏదైనా సాధించగలను అనుకుంటాం. గర్వించవా? ఆ గర్వమే నాశనం చేస్తుంది. బైబిల్ ఆ వ్యక్తి ఉన్నాడు, నెబుకద్నెజర్. ఎంతో గర్వించాడు. ఆ గర్వం అతన్ని గడ్డి తీనిలా చేసిందండి. నాశనానికి ముందు ఎప్పుడు గర్వం నడుస్తుంది, గుర్తుపెట్టుకోండి. మనకి ఏది ఉన్నా సరే అది యేసే ఇచ్చిందే. ఈరోజు బలం ఉందా? అది యేసే ఇచ్చింది, యేసే కొరకు వాడు. అందం ఉందా? యేసే ఇచ్చింది, యేసే కొరకు వాడు. శక్తి ఉందా? యేసే ఇచ్చింది, యేసే కొరకు వాడు. మంచి పాటగాడవా? యేసే కొరకు వాడు. ఆటగాడవా? యేసే కొరకు వాడు. ప్రతిదీ దేవుని మహిమపరచడానికి వాడు. అంతేగాని ఈరోజు నాకు బలం ఉంది, నేను ఏదైనా సాధించగలను, శక్తి ఉంది, నేను ఏదైనా సాధించగలను, నాకు ఎవరి సహాయం నాకు అవసరం లేదు అని వెర్రవీగవంటే అదే ఒక దినాన్ని నిన్ను ఆశ్రమంలోకి దారి తీస్తుంది. కుమార్తె వాక్యం పిల్లరా, ఈరోజు దేవుడు నీతో వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఆ పరిశుద్ధపు దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. గర్వించుకో, ఆ గర్వమే నాశనం చేస్తుంది. ఈరోజు పరిశుద్ధులకు అదే వాక్యం సెలవిస్తూ ఉంది. ఎవరైతే యేసేలా ఉంటారో వాళ్ళు యేసీ ఉంటాడు, వారు బహుగా ఫలిస్తారు. ఎవరింట్లో యేసీ ఉంటాడో వాళ్ళ ఇల్లు బహుగా ఫలిస్తుంది. లోకసభ మంతలో చూడగలం కదా, జక్క ఇంట్లోకి యేసీ వెళ్ళినప్పుడు అంటాడు కదా, ఈయన కూడా అబ్రహాము కుమారుడే, ఎందుకంటే ఈ ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చి ఉన్నది. హల్లెలూయా. ఈయన కూడా అబ్రహాం కుమారుడే.
ఎందుకంటే ఆ ఇంటికి ఏమొచ్చింది? రక్షణ. ఎందుకంటే ఆ ఇంట్లోకి వెళ్ళింది ఎవరంటే యేసే వెళ్ళాడు, కుమార్తె. ఆ ఇంట్లోకి వెళ్ళింది ఎవరు? యేసయ్య. ఆ యేసయ్య వెళ్ళడం వల్లే ఆ యేసయ్య ఎప్పుడైతే ఇంట్లోకి వెళ్ళాడో ఆయన బహుగా ఫలించాడు, బహుగా అభివృద్ధి చెందాడు కుమార్తె. ఈ లోకములో మనం బహుగా బ్రతకాలంటే, బహుగా జీవించాలంటే యేసయ్య కొరకే మనం జీవించే వరకు ఉండాలి. యేసయ్య కొరకే మనం బ్రతికే వరకు ఉండాలి. యేసయ్య కొరకే మనం అధికముగా ఆశీర్వదించబడే వరకు ఉండాలి కుమార్తె. ఈ ఉదయకాల వాక్పిల్లరా, పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు. మనం బహుగా ఫలించాలంటే, బహుగా అభివృద్ధి చెందాలంటే మన దేవునిలో బహుగా వాడబడే వారంగా ఉండాలి, బహుగా ఆశీర్వదించబడే వారంగా ఉండాలని దేవుని వాక్యం అందుకన్నాడు కదా. కీర్తన 1 మాట ఉంటుందండి. దుష్టుల ఆలోచన నడక, పాపుల మార్గం నిలక, అపహాస్యులు కూర్చుండగా ఏం చేయమన్నాడు? దివారాత్రంలో ధర్మశాస్త్రం ధ్యానించేవాడు ధన్యుడు, అతడు ఆకువాడుగా తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. హల్లెలూయా. అతను చేయదంతా సఫలమవును. ఎప్పుడు సఫలమవుతుంది? మనం దివారాత్రం ధర్మశాస్త్రం ధ్యానిస్తేనే మనం ఇప్పుడు ఫలించే వరంగా ఉంటాం. అంటే ఎప్పుడు ప్రార్థన చేసే వరంగా, వాక్యం చదివే వరంగా ఉంటేనే మనం బహుగా ఫలించాలి. కాబట్టి మొట్టమొదటిగా ఈ చెట్టు నుంచి నేర్చుకుపోయే ఆత్మీయ పాఠం ఏంటంటే, ఈ చెట్టు వల్ల మనం ఎప్పుడు కూడా బహుగా ఫలించే వరంగా ఉండాలి. రెండవదిగా ఈ చెట్టు నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఇది శాంతి సమాధాన సూచనగా ఉంది. ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ పీస్. ఎంత పెద్ద మంటలు అయినా సరే ఈ చెట్టు కొమ్మ గాని మంటలో వేసామంటే వెంటనే మంట ఆరిపోద్దండి. ఎంత అద్భుతం చూసారా? ఎంత పెద్ద మంట అవనియండి, ఎంత పెద్ద మంట వచ్చినా సరే వెంటనే ఇప్పుడు కొమ్మ వేస్తావు, చిన్న కొమ్మ, ఆ వృక్షానికి ఉన్న చిన్న కొమ్మ ఆ మంటలో వేస్తే చాలండి, వెంటనే ఆ మంట వెంటనే ఆరిపోద్దండి. వెంటనే ఆరిపోద్ది. ఆ చెట్టుకున్న మంచి గుణం అదే కుమారుడు. ఆ చెట్టుకున్న మంచి లక్షణం అదే. ఈ ఉదయకాల వాక్కు విన్నారా? మన యేసయ్య మనకి శాంతి మనకు చెంది. చూడండి, పరిశుద్ధ లేఖనంలో యోహాను సువార్త 14:27 చూస్తే, యోహాను సువార్త 14:27, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించట్లేదు, మీ హృదయములను కలవరపడనీకుడి, వెరనీయకుడి. హల్లెలూయా. ఎంత మంచి మాట అన్నాడండి. శాంతిని అనుగ్రహించి నేను వెళ్ళుచున్నాను. గివింగ్ పీస్ ఫర్ యూ. ఐఎమ్ గోయింగ్ బై గివింగ్ పీస్. మీకు శాంతి గురించి వెళ్ళుచున్నాను. ఆ శాంతి మీ జీవితంలో పరిపూర్ణం కావాలి. యేసే లోకంలోకి ఎందుకు వచ్చాడంటే మనకు శాంతి ఇవ్వడానికి వచ్చాడు, ఆనందాన్ని ఇవ్వడానికి వచ్చాడు, సంతోషాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ప్రతి కుటుంబంలో దేవుడిచ్చిన శాంతి మీకు ఉండును గాక, సమాధానం మీకు ఉండును గాక, దేవుడు మీ జీవితంలో అశాంతిని తొలగించును గాక. ఆమె చెప్తాం. కుమార్తె, ఈరోజు వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనకి ఏమనుగ్రహిస్తున్నాడు? శాంతి, సమాధానం. ఈ లోకంలో మనకి ఎక్కడా శాంతి సంబంధం దొరకదండి, ఎక్కడా నెమ్మది దొరకదు, ఎక్కడా కూడా మీరు ఏ ప్రదేశానికి వెళ్ళి మీకు శాంతి దొరకదు. మీకు శాంతి సమాధానం దొరకాలంటే అది యేసే దగ్గర మాత్రం దొరుకుతుంది. ఆమె చెప్తాం. ఈ లోకంలో చాలా మంది ఇంట్లో ఏదో తక్కువైపోయింది. అన్నీ ఉంటున్నాయండి, ఇంట్లో సర్వ సంపదలు ఉంటున్నాయి, కానీ ఇంట్లో ఏముంటలేదు? శాంతి సమాధానం ఉండట్లేదు. వాళ్ళ ఇంట్లో నెమ్మది ఉండట్లేదు, వాళ్ళ ఇంట్లో భార్య భర్తల మధ్య సమాధానం ఉండట్లేదు, బిడ్డలు తల్లిదండ్రుల మధ్య సమాధానం ఉండట్లేదు, బంధువుల మధ్య సంబంధం ఉండట్లేదు, రక్త సంబంధుల దగ్గర కూడా సమాధానం ఉండట్లేదండి, శాంతి ఉండట్లేదు. డబ్బు మనకి శాంతినివ్వదు, సిరి సంపదలు మనకు శాంతినివ్వదు, లేకపోతే నీ పలుకుబడి నీకు శాంతినివ్వదు. కానీ నీకు శాంతినిచ్చేది ఒకటే, అదే దేవుని సన్నిధి. హల్లెలూయా. ఎవరైతే దేవుని సన్నిధికి వెళ్తారో
దేవుని దగ్గరికి వెళ్తారో వారి కుటుంబంలోనే దేవుడు శాంతిని సమాధానాన్ని మనకి హామీ చెప్తా. ఒకసారి ఈరోజు నీకు శాంతి కావాలి, దేవుని దగ్గరికి వెళ్ళి. ఒకసారి నేను ఒక సహోదరుడు బీచ్ పక్క నుంచి వెళ్తున్నామండి. వెళ్తున్నప్పుడు నాకు తెలిసిన ఒక సహోదరుడు ఏం చేశాడంటే అక్కడ కూర్చొని ఉన్నాడు. ఎక్కడంటే ఆ బీచ్ దగ్గర ఉన్న గొట్టు మీద కూర్చొని ఉన్నాడు. మేము వెళ్ళి అడిగాం, ఏమండి ఇక్కడ కూర్చున్నారంటే ఆయన ఒకటే మాట్లాడాడు, అయ్యగారు మా ఇంట్లో నాకు శాంతి సమాధానం లేదండి, కనీసం బీచ్కి వచ్చి కూర్చుంటే ఆ గాలికి వాడలిగైనా నాకు శాంతి సమాధానం ఉంటుంది అనుకున్నాడండి. వెంటనే ఒకటి అన్నాం, సహోదరుడా నీకు ఎక్కడైతే శాంతి దొరకదు కానీ ఒక్కసారి దేవుని శాంతికి రా, దేవుని స్థితిలో కూర్చో గడుపు, అప్పుడు నీకు శాంతి సమాధానం వస్తుందని చెప్పామండి. అన్నప్పుడు ఆయన ఆదివారం చర్చికొచ్చి కూర్చున్నాడు. వాక్యం అయిన తర్వాత చాలా శాంతి సమాధానం పొందుకున్నాడండి. ఆమె చెప్దాం, మనకి శాంతి సమాధానం వచ్చేది ఒక దగ్గరే, అది దేవుని సన్నిధి. హల్లెలూయా. ఈరోజు నీకు సమాధానం ఇచ్చేది దేవుడే, శాంతిని ఇచ్చేది దేవుడే. ఈరోజు నీకు శాంతిని ఇచ్చే దేవుడు వెళ్తున్నాడు, సమాధానం ఇచ్చే వెళ్తున్నాడు. ఎక్కడ నీకు శాంతి సమాధానం దొరకదు, ఎక్కడికి నెమ్మది దొరకదు. ఎక్కడైనా నీకు నెమ్మది దొరకాలంటే దేవుని దగ్గరికి కుమ్మాడు. నీకు డబ్బు సంతోషాన్ని ఇవ్వగలదు కానీ శాంతిని ఇవ్వలేదు. డబ్బు ఆనందాన్ని ఇవ్వగలదు, పలుకుబడి ఆనందం ఇవ్వగలదు, సంతోషాన్ని ఇవ్వలేదు, శాంతిని ఇవ్వలేదు. కుటుంబాలు ఎన్ని ఉన్నా కానీ చాలా మంది సమాధానం కోల్పోతున్నారు కుమ్మాడు. ఒకసారి అలాగే ఒక పాస్టర్ గారంట ఒక కుటుంబం భోజనం పిలిచింది. పాస్టర్ గారిని ఆదివారం చక్కగా భోజనానికి వచ్చారు. అన్ని వెరైటీస్ అన్ని చేసి పెట్టారంటండి. ఆల్ వెరైటీస్ ఉన్నాయి అందులో. పాస్టర్ గారు భోజనం మీద కూర్చున్నారు. అమ్మ అన్నీ ఉన్నాయి కానీ ఒకటి తక్కువ అయిపోయిందమ్మా అన్నారండి. ఇదేంటి ఒకటి తక్కువ అయిపోవడం ఏంటి? చికెన్ బిర్యానీ పెట్టాను, మటన్ ఉంది, ఫిష్ ఫ్రై ఉంది, అన్నీ పెట్టాను, సాంబార్ పెట్టాను, అన్ని పెట్టాను, ఏది తక్కువ అయిపోయిందా అని అతను ఆలోచిస్తున్నారంట వాళ్ళ ఇంట్లో వాళ్ళు. అమ్మ సమాధానం తక్కువైపోయిందమ్మ ఇందులో అన్నాడండి. వెంటనే వాళ్ళ ఆయన అన్నాడంటే, ఏమే నీకు సమాధానం తక్కువైపోయిందా, సమాధానం నీకు ఉండడం రాదంటే, అది ఎక్కడ నాకు తెలియదండి అన్నాడు. సరే అని చెప్పి నేను అన్ని షాపులు పరిగెట్టాడంట. మోర్కి వెళ్ళాడు, స్పెన్సర్కి వెళ్ళాడు, అన్ని చోట్లకి వెళ్ళాడంట. ఎక్కడికి వెళ్ళినా సమాధానం లేదన్నారంట. అయ్యగారు పరిగెట్టుకొచ్చి, అయ్యగారు మీరేంటి సమాధానం గురించి వెళ్ళమన్నారు, అక్కడ ఏ షాప్కి వెళ్ళి సమాధానం దొరకలేదు, మీరు ఏంటండి లేని కూడా పెట్టమంటారంటే, అయ్యగారు అన్నారు, పిచ్చివాడా సమాధానం షాపులో దొరుకుతుంది, ఆయన దేవుని దొరుకుతుంది అన్నాడంట. హల్లెలూయా. కొంతమందికి సమాధానం అంటే కూడా తెలియదండి, కానీ సమాధానం ఎవరిస్తా తెలుసా? దేవుడు ఒక్కడే మనకు సమాధానం ఇచ్చేవాడని చెప్తాం. కుమ్మాడ వాక్ములేరా, ఈరోజు నీకు సమాధానం కావాలంటే అది కేవలము దేవుని దగ్గర మాత్రమే దొరుకుతుంది. ఆమె చెప్తాం. ఈరోజు శాంతి కావాలా, సమాధానం కావాలా, దేవుని దగ్గరికి వెళ్ళు. ఖచ్చితంగా దేవునికి శాంతి సమాధానం ఆమె చెప్తాం. ఒకసారి పరిశుద్ధ దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ వృక్షంలో మనం నేర్చుకోవాల్సిన రెండోది శాంతి. మూడోదిగా ఈ వృక్షం ఎప్పుడు మనకు చల్లగా ఉంటుందండి, కూల్గా ఉంటుంది. అంటే ఓర్పు సహనం కలిగి ఉండాలి. పేషెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ వృక్షము కింద నువ్వు ఎప్పుడు కూర్చున్నా సరే చల్లగానే ఉంటుందండి. ఎంత ఎండ వచ్చినా సరే ఈ పీచు వృక్షం కింద కూర్చున్నావంటే ఎప్పుడు చల్లగానే ఉంటుంది. అసలు ఈ చెట్టు కింద నీకు ఎండ అనేది తగలదండి. ఒక 3-4 ఏసీలు పెట్టినా సరే ఆ చెట్టు కింద ఆ చల్లదనానికి సరిపోదంట. బా ఎంత చల్లదనం అండి. అందుకనే సౌలు ఆ చెట్టు కింద కూర్చున్నాడు, దావీదు పీచు వృక్షం కింద కూర్చుంది. ఎందుకంటే ఈజ్ ద సింబల్ ఆఫ్ కూల్నెస్. ఎప్పుడు కూల్గా ఉండాలంట. దేవుడు మాట్లాడే హృదయంలో ఉన్న కూల్నెస్, ఓర్పు సహనంతో సమాధానం అంటే పేషెన్స్తో ఉండాలంట. అంటాడు కదా లోకసభ 18:1 విసుగుగా ప్రార్థన చేయాలంట. ఓర్పుతో ప్రార్థన చేయాలి. కూల్గా ఉండాలంట. మనం ఎప్పుడు కూడా చల్లగా ఉండాలి. ఆ చెట్టు కింద కూర్చుంటే ఎప్పుడు చల్లదనమేనంటండి. అసలు వేడి అనేది ఉండదంట. 4 ఏసులు పెట్టండి, అంతకన్నా చల్లగా ఉంటుందంట చెట్టు కింద.
అంటే జమ్మూ కాశ్మీర్లో ఉంటుంది అంతా కూడా చెట్టు కింద కూర్చుంటాయి. ఎంత బాగుంటుంది కదా అలాంటి చెట్లు ఉంటాం మన ఇండియాలో. అక్కడే కూర్చుంటామేమో, ఇంటికి వెళ్ళడం అవసరం లేదు ఎండాకాలం. అంటే అంత మంచి చెట్టు అంటే ఆ చెట్టు అద్భుతమైన చెట్టు అన్నమాట. మన క్రైస్తవులు మనము ఎప్పుడు ఆ కూల్నెస్ ఉండదు, కోపం అనేది రాకూడదండి. తన కోపమే తన శత్రువు. కోపము దేవుని చిత్త నెరవేర్చదు కుమార. కోపము దేవుని చిత్తాన్ని నెరవేర్చదు. ఎప్పుడు మన శాంతితో సమాధానంతో ఉండాలి, ఎప్పుడు నెమ్మదితో ఉండాలి. ఎంత మంది ఏమన్నా సరే కూల్గా ఉండాలంట. ఆ కూల్నెస్ అనేది చాలా అవసరం. కుమార్తె ఎప్పుడు విసుగుగా చక్కగా కోపపడి, దేవుడు ఎంత శాంతమూర్తి అండి. ఆలోచించండి, ఆయనకి 39 కోడాదేవలు కొట్టిన, మొక్కం మీద ఉమ్ము వేసిన, విల్లు కీరటం పెట్టిన, సిలువ మీద వేలాడుతున్నా సరే ఆయన ఎప్పుడు ఎవరి మీద కోపపడలే. కూడా అన్నాడు, ప్రభు ఏం చేయాల్సి తెలియదు కాబట్టి క్షమించిన. అబ్బాయి ఎంత మంచివాడండి ఆయన. ఒకటి వీళ్ళకేం తెలియదు ప్రభు, క్షమించండి అన్నాడు. మనం కూడా అంతే కూల్గా ఉండాలి, అంతే శాంతంగా సమాధానంగా ఉండాలి. కుమార్తె వాక్యముల పేర ఈ ఉదయకాల సమయంలో ఆ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప కార్యాల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడి వల్ల మనం కూడా ఓర్పుతో సహనంతో ఉండాలి. కోపము మన జీవితాలను, కోపంలో తీసుకున్న నిర్ణయాలు మన జీవితాలను నాశనం చేస్తాయి. శాంతంగా ప్రశాంతంగా ఉన్న నిర్ణయాలు తీసుకుంటే అవి మన జీవితాన్ని కడతాయి. కాబట్టి ఈ చెట్టు మూడోది ఏ సాదృశ్యం అంటే కూల్నెస్ అంటే చదవని సాదృశ్యం. నాలుగోది ముగిస్తాను. ఇది బలమగల వృక్షం. చాలా బలం అండి చెట్టుకి. ఎంత బలం అంటే ఎంత తుఫాను వచ్చిన ఈ చెట్టు కూలిపోదంట. ఎంత తుఫాను వచ్చిన ఈ చెట్టు ఏమవదంటండి. మనం చూసారు ఒకసారి దుబాయ్లో తుఫాను వచ్చిందా, సంవత్సరంలో రావాల్సిన వర్షం ఒక్క రోజులో వచ్చింది దుబాయ్లో. మొత్తం ఊరంతా మునిగిపోయింది, దుబాయ్ అంతా మునిగిపోయింది. విమానాశ్రయం అంతా నీలే. బా చూసారా, అలాంటిది వచ్చి నీ చెట్టు ఏమవదండి. అన్నీ కూలిపోయి చెట్టు కూలదు. ఎందుకంటే ఈ చెట్టుకి అంత బలం. యేసయ్య కూడా అంతే బలవంతుడండి. అన్ని దెబ్బలు భరించడానికి కాలం యేసయ్యకున్న బలం, శక్తి. మనకు కూడా అటువంటి బలం కావాలంటే ఆత్మలో బలం పొందుకోవాలి. మనం నేను మాట్లాడితే శరీరాంశమైన బలం కాదు, కానీ ఆత్మాశయ బలం. అంటే కదా 8 గ్రంథంలో యేసయ్య కొరకు ఎదురు చూసేవారంట నూతన బలాన్ని పొందుకుంటారంట. వాళ్ళు రెక్కలు చాపి పైకి ఎగురుదురంట. హల్లెలూయా. బా ఎంత బలవంతం అండి. ఆ శరీరం బలహీనమే కానీ ఆత్మ బలము గలదంటండి. ఆత్మకు వయసు ఉండదు, శరీరానికే వయసు ఉండదు. యేసయ్య ఆ బలాన్ని మీకు అనుగ్రహించును గాక. ఏ వయసులో అయినా సరే మనం బలము కలిగి దేవుడి కొరకు పరిగెట్టే వరకు ఉండాలి. దావీదు బలవంతుడు, బలహీనుడే, కానీ దావీదులో ఉన్నవాడు బలవంతుడు. అది గొలియాతుని చంపగలిగాడు. కుమారుడు వాక్యములురా, నా వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. ఈ వృక్షాన్ని బట్టి మనం 4 విషయాలు నేర్చుకున్నాం. మొట్టమొదటిగా ఈ వృక్షము శాంతికి, ఈ వృక్షము ఫలించి వృక్షముగా సూచనగా ఉంది, పచ్చదానికి సూచనగా ఉంది. రెండోది ఈ వృక్షము శాంతి సంపదన సూచనగా ఉంది. మూడోది ఇది చల్లదనానికి సూచనగా ఉంది. నాలుగోది బలానికి సూచనగా ఉంది. కాబట్టి ఈ వృక్షం వల్లే మనం కూడా జీవించగలగాలి, దేవుని కొరకు జీవించే వరకు ఉండాలి. ఈ వాక్యం నీకు ఫలించినట్టయితే, ఈ వాక్యం నీకు ఫలభర్తకున్నట్టయితే, ఈరోజు దేవుడు నీతో మాట్లాడినట్టయితే నాతో కూడా ప్రార్థన లేకపోయించు. నీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. కళ్ళు మూస్తావా? ఈరోజు నీ కొరకు ప్రార్థన చేస్తాను. నీవు ఉన్న ప్రదేశంలో కళ్ళు మూసుకు ప్రార్థన చేస్తాను. నువ్వే చోటున్నావో అక్కడే మోకరించు, నీకొక ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని దూతలతో భక్తులతో కొనియాడబడుచున్న యేసయ్య నీకు వందనాలు ప్రభా. ప్రభా, ఈ ఉదయకాల సమయంలో వాక్యం ద్వారా మాట్లాడి ఉన్నావు తండ్రి. నిజమే ప్రభా, ఈ పీచుల వృక్షం వలె మేము కూడా ఉన్న కృప దయచేయండి ప్రభా. నిత్యము పచ్చగా ఉండాలంటే నీలో ఉండాలి నాయన ప్రభా. నీలో ఉంటే శాంతి సమాధానం తండ్రి. నీలో ఉంటే ప్రభా చల్లగా ఉండగల ప్రభా. నీలో ఉంటే బలము తండ్రి ప్రభా. ఈ 4 గుణాలు మాకు కూడా దయచేయండి ప్రభా. ఎంతమంది అయితే వాక్యం విన్నారు, ఈ వాక్యము మంచి నేల పండితుల్లో చేయ ప్రభా.
30 60 100 ఫలింపు చేయండి ప్రభా. ఈ వాక్యాన్ని నీరు కట్టండి ప్రభా. ఈ వాక్యాన్ని ఫలించడుగా చేయండి ఆయన ప్రభా. ఈ వాక్యము తండ్రి ప్రతి కుటుంబంలో ఫలింపు చేయండి. ఓకే ప్రభా, ఈ ఉన్న వాక్యం విని విడిచిపెట్టకుండా వారి హృదయాలు పరిశోధించండి ప్రభా. ఈ వాక్యం 30 100 ఫలింపు చేయండి. మీరు వారి జీవితాలు కట్టమని ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం దయచేయండి ఆయన, నెమ్మది దయచేయండి. వాళ్ళ కుటుంబంలో తల్లదనం దయచేయండి. మీరు ఫలింపు చేయమని ఈ వాక్యం ద్వారా ప్రతి కుటుంబాలు బలపరచమని ఈ చిన్న ప్రార్థన యేసు అతి పరిశుద్ధ నామములో వినయంతో బ్రదర్ వచ్చినా తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శ్రీ రక్తమే జయం. యేసు సంపూర్ణించుకోను గాక, అపవాది కీలకు నాశనాంతరం కలుగు గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మన్యం సేవసం మనము మన కుటుంబాలకు రాకడ పర్యంతరము శాంతి సమాధానం ఇచ్చి మన కుటుంబంలో నెమ్మది దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.